శాస్త్రి బామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది కదా. శాస్త్రి బామ్ 5 రూపాయల్లో అద్భుతం. లేనటువంటి వాళ్లకు రేషన్ కార్డు ఇచ్చేటువంటి కార్యక్రమం గతంలో మనం ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టుకున్నాం. కుటుంబ సర్వే జరుగుతున్నప్పుడు కూడా నీకు రేషన్ కార్డు ఉందా లేదా అనేటువంటి చెప్పినప్పుడు అవి కూడా నోట్ చేసుకోబడ్డాయి. ప్రభుత్వం నోటీసులకు వచ్చిన గత కొంతకాలంగా ప్రభుత్వం నోటీసులకు వచ్చిన అన్ని దరఖాస్తులను పరిశీలించి ఆ దరఖాస్తులన్నీ కూడా మీ ముందు చదివి వినిపిస్తుంది. మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే ఆ పేర్లు చదువుతున్నప్పుడు వీళ్ళకి అర్హత ఉంది, వీళ్ళకి రేషన్ కార్డు ఇవ్వచ్చు అంటే సై అని చెప్పండి, లేదనుకుంటే లేదని చెప్పండి. ఈ దరఖాస్తులో ఈ లిస్టులో పేరు రాలేదు, ఫలానాళ్ళకు రావాల్సి ఉంటే వాళ్ళ పేరు చెప్పండి, రాసుకుంటాం. అంటే ఈ ప్రభుత్వము ప్రతి పేదవాడికి అర్హత ఉండే ప్రతి వారికి రేషన్ కార్డు ఇవ్వడానికి కమిట్మెంట్తో ఈ ప్రభుత్వం ఉంది. దీంతో పాటు రైతులకు సంబంధించి రైతు భరోసా, వ్యవసాయం చేసినటువంటి బోనస్ లిస్ట్ వ్యవసాయ కూలీలు అంటే ఉపాధి హామీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకు కూడా 6,000 రూపాయలు ఇవ్వటం అనేటువంటి కార్యక్రమం ఈ రోజే మీ ముందు. అంటే వ్యవసాయ కులమానికం ఏంటంటే కూలి పని కనీసం 20 రోజులు చేయాలి. 20 రోజులు పని చేసినటువంటి వాళ్లకు 6,000 రూపాయలు ఇస్తారు. మనకు ఉపాధి హామీ కార్డు ఉండి 20 రోజులు పని చేయలేదనేటువంటిది ఈసారి ఉంటే ఈ ఎండాకాలం అన్నా మీరు 20 రోజులు పనికి పోండి, తప్పకుండా అది కూడా వర్తిస్తుందని చెప్పేసి మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. దీంతో పాటు ఇండ్లు లేని పేదవాళ్ళకి ఇండ్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి ఇంకొక 500,000 ఎక్కువ ఇచ్చేటువంటి ఒక అవకాశం కూడా ఉంది. కాబట్టి దాదాపు మనకు ఇప్పటికీ నేను 2014 నుంచి 18 వరకు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక 800 ఇండ్లు కట్టించినాం. అది చిట్యాల్లో, బ్రాహ్మణ వెల్లంలో, ఒట్టిమడితిలో, పాములలో కొన్ని బిల్డింగ్లు అయి ఉన్నాయి. అవి మందికి ఆ ఇండ్లు పోతే మాకు ఇంకొక 800 సేవ్ అవుతాయి, దీంట్లో ఇంకా పేదోళ్ళకి ఇచ్చుకోవచ్చు అని కూడా చెప్పినాం. ఇట్లా ఇవన్నీ కలిపితే దాదాపు 5,000 వరకు మనము ఇల్లు తెచ్చుకునేటువంటి ఒక ఏర్పాటు చేస్తున్నాం. ఈ 5,000 ఇండ్లు కూడా ఈ లిస్టులో బిల్డింగులు ఉన్నటువంటి వాళ్ళకు ఇంకొకరికి వాళ్ళు దరఖాస్తు చేసుకుంటే పొరపాట్లో వస్తే కూడా మీరు చెప్పండి, తప్పకుండా దాన్ని తొలగిస్తారు, అర్హత ఉండేటువంటి వాళ్ళకు పెడతారు. మీ అందరికీ కూడా నేను ఇచ్చేటువంటి హామీ ఏంటంటే నేను 24 గంటలు మీకు అందుబాటులో ఎక్కడికల్నే ఉన్నాను. ఏ పేదవాడికి ఇల్లు విషయంలో, రేషన్ కార్డు విషయంలో బాధ్యత నాది అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. దీనికి తోడు ఇంతకుముందు మనకు వెనక ఒకరిద్దరు మాట్లాడి గడిచిన 7.5 లక్షల కోట్ల అప్పు అంతకుముందు టీడీపీ పరిపాలించింది, అంతకుముందు కాంగ్రెస్ పరిపాలించింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.